తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుంది అన్న చందంగా మారుతోంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఇండీ కూటమిలో లీడర్గా ఉండాలనుకున్న ఆశలు ఆవిరి కావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సమస్యలు చుట్టుముడుతున్నాయి. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ పార్టీని ఇరుకున పెట్టేలా ఆప్ దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ముఖ్య నాయకుడు అజయ్ మాకెన్పై చర్యలు తీసుకోకుంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించాలి అంటూ డిమాండ్ చేస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ బాంబు పేల్చింది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీతో చేతులు కలుపుతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ నేతల స్క్రిప్టును అజయ్ మాకెన్ చదువుతున్నారని, ఆయన వల్ల బీజేపీకి ఎన్నికల్లో మేలు కలుగుతోందని, అలాంటి వ్యక్తిపైన కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకోకుంటే మా దారి మేం చూసుకుంటామన్న చందంగా ఆప్ వ్యాఖ్యానించింది. బీజేపీని విమర్శించాల్సింది పోయి ఆప్ను ఆరోపిస్తున్నారంటూ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. లోక్సభ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ, చండీగఢ్లో ప్రచారం చేసినప్పటికీ కొంతమంది మాత్రం ఆప్ను టార్గెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూసినా కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదన్నారాయన. అజయ్ మాకెన్పై చర్యలు తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుంచి తప్పించాలని, లేదంటే ఊరుకోబోమని అన్నారాయన. ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నట్లు ఆ పార్టీ చర్యలను చూస్తే అర్థమవుతుందని ముఖ్యమంత్రి అతీష్ విమర్శించారు. బీజేపీపై కాంగ్రెస్ ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా? లేనే లేదు అంటూ ఆ పార్టీ అంటోంది. ఆప్ నేతలు బీజేపీపై పోరాటం చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు ఆప్పై పోరాడుతున్నారంటూ ఆమె అన్నారు. అసలు మొత్తం వ్యవహారానికి కారణం ఢిల్లీలో పొల్యూషన్, కనీస సదుపాయాలు, శాంతి భద్రతల వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ పైన ఆప్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని శ్వేతపత్రం విడుదల చేయటం పైన ఇప్పుడు ఆప్ మండిపడుతోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంపైనే ఆప్ అధికారంలోకి వచ్చిందని, అయితే ఢిల్లీలో జన లోక్పాల్ ఏర్పాటు చేయడంలో విఫలమైందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అభివర్ణించడానికి డిక్షనరీలో ఒక పదం ఉంటే అది ఫర్జీవాల్ అవుతుంది అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం మోసాలకు రారాజు ఎవరైనా అయితే అది కేజ్రీవాలే అంటూ, అందుకు మేము కేజ్రీవాల్ ప్రభుత్వం పైన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైన వైట్ పేపర్ విడుదల చేశామని అన్నారు. ఏఏపీ ఆప్ ఇండీ కూటమిలో భాగస్వామి అయినప్పటికీ ఢిల్లీ, పంజాబ్లలో శత్రువులుగా ఉంది. 15 ఏళ్ల క్రితం షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను కూల్చిన నాటి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని ఏలుతోంది. సో మొత్తానికైతే రాజకీయ పరిణామాలు ఇలా మారిపోతున్నాయి. ఇండియా కూటమిలో పెద్ద దిక్కుగా ఉన్న కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? కాంగ్రెస్ ఏకాకి కాబోతోందా అన్న ఒక విశ్లేషణ అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంటే ఇండీ కూటమి అలయన్స్ మొదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దన్నగా నిలిపే విషయంలో కూడా చాలా పార్టీలు, బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల ముఖ్య అధినేతలు కూడా వ్యతిరేకించిన సందర్భం మనం గతంలో చూసాం. సో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామంతో ఇండీ కూటమిలో బీటలు వారుతాయా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏకాగ్గా మిగిలిపోతుందా? ఆప్ చేస్తున్న ఈ డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ అసలు పరిగణలోకి తీసుకుంటుందా అనే అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. దీనిపైన సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, మొత్తానికి ఇండీ కూటమి మొదటి నుంచి కూడా కూటమిలో ఉన్న 27 రాజకీయ పార్టీలు ఉన్నా కూడా ఒక్క తాటిపై ఎప్పుడు ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూడలేదు. ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో వారి మధ్య ఉన్న పొరపచ్చాలను బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ లీడర్గా ఉన్న వ్యక్తి అజయ్ మాకెన్ ఆప్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయటం కానీ, అదే అజయ్ మాకెన్ను తొలగించకపోతే ఇండీ కూటమి నుంచే కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆప్ చేసిన డిమాండ్ కూడా ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఒకటి దీంట్లో వచ్చిన ఇండీ కూటమిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అదొక విరోధాల కూటమి కూడా, ఒకరికొకరు విరోధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్కి కేరళలో విరోధం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మమతా బెనర్జీకి బెంగాల్లో, కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్కి ఢిల్లీ, పంజాబ్లో, అలాగే కొంతవరకు అఖిలేష్ యాదవ్తో విరోధం ఉండేది. సో ఇక్కడ వాళ్ళందరినీ కలిసి ఎలా పెట్టుకున్నారంటే బీజేపీ చేసిన అటాక్ అన్ని ప్రాంతీయ పార్టీలు అందరూ కలిశారు.
వాళ్ళలో వాళ్ళు ఉన్న విరోధం తగ్గించుకున్నారు. మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏదో గెలుస్తామని ఒక ఆశతో అందరూ కలిశారు. మనం కలిసి లేకపోతే మనం అందరం నాశనం అయిపోతామని. కానీ ఆ పని జరగలేదు. ఎలక్షన్ అవ్వాక కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఎలక్షన్ అనుకోని రిజల్ట్స్ వచ్చినాయి, అంటే గెలవలేదు. కానీ ఎప్పుడైతే మహారాష్ట్ర, హర్యానా ఓడిపోయారో కాంగ్రెస్ ఈ సంవత్సరం రాష్ట్ర ఎలక్షన్స్ లో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరపతి వాళ్ళ ప్రెస్టీజ్ దెబ్బతిన్నారు. వెంటనే మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తగ్గిపోవాలి, మీ రూలర్షిప్, మీ లీడర్షిప్, మీరు పనికి రారు అంటాం. మిగతా వాళ్ళందరూ కూడా ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, అలాగే బీహార్ నాయకులు అందరూ కూడా మమతా మంచి నాయకురాలు అన్నారు. టెన్షన్ జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన. కాంగ్రెస్ పార్టీ మన పార్లమెంట్ లో కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు, ఎవరిని కన్సల్ట్ చేయలేదు, అసలు మాట్లాడనివ్వలేదు, రద్దు చేసే సెషన్ అంతా పాడైపోయింది అని ఫీలింగ్ ఉన్నారు. అలాంటి సమయంలో మీరు చెప్పిన మాట, అరవింద్ కేజ్రీవాల్ని తిడతాం, అదే మాకని అందరికి ఏమిటంటే 2012-13 నుంచి వాళ్ళని అందరినీ నాశనం చేశాడు అరవింద్ కేజ్రీవాల్. ఒక ఎమ్మెల్యే సీట్ లేకుండా ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ ఉన్నది. 2015లో కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అది ఒక ఆశ్చర్యమైన విజయం సాధించాడు కేజ్రీవాల్ మీద. కక్ష ఉన్నది. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏం తెలుసు అంటే, కేజ్రీవాల్ ఓడిపోతే కానీ వాళ్ళ ఇక్కడ మళ్ళీ ఢిల్లీలో పుంజుకోలేరు. మూడు పార్టీలు ఉన్న వల్ల కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతారు. ఢిల్లీ ఒక ఉదాహరణ. సో కేజ్రీవాల్ మీద వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి కోపం, ఎందుకంటే చాలా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు, పౌరుషంగా ఉంటాడు, ఆడ లెక్క పెట్టడు అని ఆ జెలసీ కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ 11 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు ఢిల్లీ. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించేశాడు మనకు తెలిసి. అనుకోని ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ చేయని పనులు చేస్తే వాళ్ళ మీద కోపం ఉన్నది, జెలసీ ఉన్నది. కానీ అది కంట్రోల్ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి నాయకులు అదే మాకని వాళ్ళకి బేస్ ఏం లేదు కదా. వాళ్ళు ఎమ్మెల్యే కూడా ఎలక్ట్ అవ్వలేకపోయారు 15 సంవత్సరాలు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకత్వం కంట్రోల్ చేయాలి. మరి చేస్తారా చేయరా, అలా వదిలేస్తారా అని మనకు తెలుస్తుంది. వదిలేస్తే మాత్రం కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ తీసుకొస్తారు. ఆ అలయన్స్, ఇండియా అలయన్స్ అంటే ఒకటి సార్, ఇక్కడ యాక్చువల్గా ఇండి కూటమి సిద్ధాంతం మనం తీసుకుంటే కనుక ఒక అభివృద్ధి, సామాజిక న్యాయం, సమగ్రత అన్న ఒక దీంతో ఒక నేషనల్ వైడ్గా ఏర్పడిన ఒక అలియన్స్. కానీ ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే కనుక ఇలాంటి పొరపచ్చాలను ఎప్పుడు వస్తూ ఉంటాయి, అది కామన్. కానీ ఇన్ని పార్టీలు కలిసినప్పుడు రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశాలు కేంద్ర పరిధిలోకి రావు. సో ఈ రెండు అభిప్రాయ భేదాలు వచ్చేటప్పుడు ఎలా వెళ్ళాలి అసలు పార్టీస్ ముందుకి? ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ ఢిల్లీలో వచ్చిన అంశం పైన చూసుకుంటే అక్కడి పరిణామాలు బట్టి వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. బట్ ఇండి కూటమి వైపు చూసుకుంటే కూటమికి కట్టుబడి వెళ్ళాలి అన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఇలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలు, వేరువేరుగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక అలయన్స్తో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లాల్సి ఉంటుందంటారు? ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు చిన్న పార్టీ, అక్కడ ఎవరేవో ఇస్తే చాలు. ఉత్తరప్రదేశ్లో ఏం తగదా లేదు, ఆ బీహార్లో అస్సలు మాట్లాడరు. అలాగే తమిళనాడులో, ఆంధ్రాలో ఎక్కడైతే కొంచెం ఆపోజిషన్ పార్టీ సమానంగా ఉన్నారో అక్కడ తగాదాలు వస్తాయి. అది కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా నేషనల్గా వినా ఆ రాష్ట్రంలో బలంగా ఉన్నారు కాబట్టి, ఎక్కడైతే బలంగా ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతీయ పార్టీలు జాగ్రత్తగా చూసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చూసుకోలేదు. మేము బలంగా ఉన్న చోట మీకు సీట్లు ఇవ్వం, మేము నీరసంగా ఉన్న చోట మీరు మాకు సీట్లు ఇవ్వాలి అని మమతా బెనర్జీని, కేజ్రీవాల్ని అందరిని అడుగుతున్నారు. అది ప్రాబ్లం. కాంగ్రెస్ పార్టీ బీజేపీ లాగా ప్రవర్తిస్తే ఉన్న పార్టీలు కూడా పోతాయి. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎలాగో గెలవదు, గెలిచే అవకాశం లేదు. కేజ్రీవాల్ వదిలేయాలి కదా, అతనికి ప్రాముఖ్యత ఇచ్చేయాలి కదా. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం రాదు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు వేళ. మమతా బెనర్జీకి అక్కడ ఇండిపెండెన్స్ ఫుల్ పవర్స్ ఇస్తే అయిపోయింది కదా, అవి ఇవ్వట్లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పద్ధతి మార్చుకోవాలనుకుంటున్నా. పాలిటిక్స్ కొద్దిగా మారాలి. బీజేపీ కూడా కొన్ని విషయాలు ఎలా మారాలో కాంగ్రెస్ పార్టీ కూడా మారాలి. మారకపోతే రోజు ఎంబారస్మెంట్ వస్తుంది. వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. జవాబు చెప్పుకునే టైంలో, ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైంలో వాళ్ళు ప్రెస్టీజ్ పోతారు. ఇవాళ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీని ఇండియా అలయన్స్ నుంచి బయటపడే అన్నాడు. అది పెద్ద పార్టీ అన్నాడు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ దానికి జవాబు చెప్పాలి కదా.
అంటే అంటే మీరన్నట్టు సార్ ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంత ప్రాభవం చూపలేకపోయినా బీజేపీతో కాస్త బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అన్నది ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ కూడా చేసిన ఆరోపణ మనం చూస్తున్నాం. సో ఆప్కి బలం ఉన్నప్పటికీ కూడా బీజేపీకి సపోర్ట్గా వెళ్తోంది. సో కూటమి సిద్ధాంతానికి యాంటీగా వెళ్తోంది కాంగ్రెస్ పార్టీ అన్న ఆరోపణ కూడా ఇటు ఆప్ నుంచి వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది చాలా వరకు వాస్తవం, కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఓడిపోతేనే ఢిల్లీలో లైఫ్ వస్తుంది, లేకపోతే లైఫ్ లేదు, అస్సలు లైఫ్ లేదు. అందువల్ల వాళ్ళు ఆగలేకపోతున్నారు. కానీ అది అనవసరం అని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ పిక్చర్కి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉంటే పోయిందే ఉంది. ఇవాళ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ 0, తమిళనాడులో 0, ఒరిస్సాలో 0, బెంగాల్లో 0, బీహార్లో నియర్ 0. కానీ దెబ్బ ఏం తగలేదు కదా, వెళ్ళిపోతుంది కదా ముందరికి. సో ఢిల్లీ కూడా ఆ త్యాగం చేయటం లేదు. ఈ రోజు చిన్న చిన్న కుట్రలు కాంగ్రెస్ పార్టీలో అవన్నీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇండియా అలయన్స్ మొదలు తీసుకెళ్ళాలి. ఇంకా 5 సంవత్సరాలు ఎలక్షన్ ఉన్నది, మనకు లెక్కలేదని కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అంటున్నా. ఇప్పటి నుంచి కూడా కలిసి తీసుకునే కన్సెషన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుంది. ఉదాహరణగా మమతా బెనర్జీ ఏదో అన్నది, ఆవిడ తిరిగి ఎవరు కాంటాక్ట్ చేయలేదు, నచ్చ చెప్పలేదు, మాట్లాడలేదు. మరి ఆమె ఏ రకంగా చూసుకుంటుంది? సో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు కాబట్టి ఇండియా అలయన్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండి, అధికారంలో లేరు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎవరిని లెక్క పెట్టక్కర్లేదు, లేనప్పుడు చాలా టాక్ట్ఫుల్గా ఉండాలి. అది కాంగ్రెస్ పార్టీ చూపెడుతుంది. కానీ ఇవాళ సాయంకాలానికి కాంగ్రెస్ పార్టీ ఏమంటారో మనం చూడాలి. వాళ్ళు టాక్ట్ఫుల్గా మాట్లాడతారా? గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఫుల్ స్టాప్ పెట్టడం అంత ఈజీ కాదు అన్నది ఒక వర్షన్. ఇంకొక వర్షన్ చూసుకుంటే కనుక దక్షిణాదిలో బీజేపీ అడుగు పెట్టాలని ప్రయత్నించినా కూడా బీజేపీకి సాధ్యం కాలేదు. కానీ నేషనల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఇటు కర్ణాటక, తెలంగాణ గెలుపు తర్వాత కొంత సాధ్యపడింది కనుక ఇది కొంత ఇండి కూటమికి బలం అనే వాదన కూడా వినిపిస్తూ వస్తుంది. సో ఇలాంటి టైంలో అసలు కూటమి నుంచే కాంగ్రెస్ పార్టీని తీసివేయాలంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్పటం, నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక అరవింద్కు ఎంతవరకు సపోర్ట్ అనేది ఉంటుంది మిగతా రిమైనింగ్ పార్టీస్? అది సపోర్ట్ పెద్ద ఉండదు. ఎందుకంటే అందరూ నచ్చ చెప్తారు, ఎవరు ఏం చేయరు. ఎందుకంటే అఖిలేష్ యాదవ్కి కేజ్రీవాల్ తో మంచి సంబంధం ఉన్నా ఆయన ఎందుకు దెబ్బలాడతాడు కాంగ్రెస్ పార్టీతో? ఉత్తరప్రదేశ్ లో కొంచెం కాంగ్రెస్ పార్టీకి 5-6% ఓట్లు ఉన్నాయని ఆశ ఉన్నారు కదా. అలాగే బీహార్ లాలూ ప్రసాద్ అరవింద్ కేజ్రీవాల్ ఎందుకు సపోర్ట్ చేస్తాడు, స్టాలిన్ ఎందుకు చేస్తాడు తమిళనాడులో. సో 3 పెద్ద పార్టీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాకరే చేయరు. అందువల్ల ఈ ఐడియా కాంగ్రెస్ పార్టీని బయటికి తోసేయమని అంటాం ఏంటంటే అదొక ప్రోపగాండా. అది కొద్దిగా కొంతవరకు పనిచేస్తుంది, కొంతవరకు పని చేయదు. అది ఊరుకునే అది ఒక ప్రోపగాండాగా వెళ్ళిపోతా ఉన్నది, తోసేయాలి బయటకని. కానీ అవే పని కాదు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదులుకుంటాయి? వాళ్ళ సంబంధాలు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. సో ఏదో రకంగా కాంప్రమైజ్ చేయడానికి చూస్తారు, లేకపోతే కేజ్రీవాల్ వెళ్ళిపోతారు కూడా. అంటే ఈయన 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి అజయ్ మాకిన్ను తొలగించండి కాంగ్రెస్ పార్టీ నుంచి, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఇండి కూటమి నుంచి తొలగించండి అన్నారు. ఒకటి అజయ్ మాకిన్ కూడా కొత్త సభ్యుడేం కాదు, ఆయన ఐఎన్సీ జాతీయ నాయకుడిగా ఉన్నారు, ఏఐసిసి సభ్యుడిగా ఉన్నారు, తర్వాత క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అక్కడ క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన ఒక అనుభవం ఉన్న వ్యక్తి. సో అజయ్ మాకిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం అనేది ఒక రకం చెప్పాలంటే అదొక కళ, జరిగే పని కాదు. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తెర మీద తీసుకొచ్చిన అంశం ఇండి కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ బయటికి వెళ్ళటం అనేది కూడా, పంపించడం అనేది కూడా సాధ్యమయ్యే పని అంటారా? పార్టీ వ్యక్తి అని వచ్చేటప్పుడు ఎలాంటి ఒక పరిస్థితి అంటే డ్రామాటిక్ గా కేజ్రీవాల్ అన్న మాటలు డ్రామాటిక్ గా జరిగింది కదా. అందరూ నిలబడి చూస్తారు కదా, కూర్చొని జాగ్రత్త సీరియస్ గా ఏంటి అని ఆలోచిస్తారు కదా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద మట్టి చల్లాడు ఈవేళ కేజ్రీవాల్. దేశం అంతా ఆలోచించుకోవాలి. అజయ్ మాకన్ అంత పెద్ద నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో. ఈవేళ ఆయన ఎంపీగా అవ్వాడు, కానీ స్థానికంగా ఢిల్లీలో ఆయన ఎంపీగా అంటే రాజ్యసభ ఎంపీగా అవ్వాడు రాజస్థాన్ నుంచి. ఇక్కడెక్కడ గెలవలేదు. సో మెయిన్ థింగ్ ఏమిటంటే నచ్చ చెప్తారు, మా వ్యూ కాదు అనేదో చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా తెగించుకుంటే ఈ సమయంలో మంచిది కాదు కాబట్టి తెగించుకోవాలి. అలాగే అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ నుంచి ఒక టెన్షన్ అయితే ఎలాంటిది కనిపించట్లేదు అంటారు. ఇది కేవలం ఒక టీ కప్పులో తుఫాన్ లాంటిదేనా ఈ జస్ట్ ఈ రోజు? అంతే. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కి ఇది లైఫ్. ఢిల్లీ గెలవాలి. ఆయన గెలవకపోతే చాలా సెట్ బ్యాక్ వచ్చేస్తాయి.
కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్టే లేదు. ఢిల్లీలో వస్తే పోతాది. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే మంచిదని. ఉమ్, సో అరవింద్ కేజ్రీవాల్ తిట్టేక అలాగా ఈయన దేశద్రోహి, దేశానికి వ్యతిరేకం పనిచేస్తాక నాకు రియాక్ట్ అవ్వాలి కదా. ఉమ్, రియాక్ట్ అవ్వాడు. కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు కదా. ఎవరన్నా వస్తే అరవింద్ కేజ్రీవాలే వదిలేస్తారేమో ఇండియా అలయన్స్. ఉమ్, ఇండియా అలయన్స్ వదిలేస్తారు. ఉమ్, అది ఎందుకంటే ఇంకా ఆయనకి తప్పదు. ఆ కాంగ్రెస్ పార్టీని ఎలాగో బయటికి పంపరు. మిగతా మెంబర్స్ మద్దతులు ఇస్తారు, ఉమ్, కానీ బయటికి పంపే శక్తి లేదు, అవసరం లేదు కూడా. ఉమ్, కానీ కేజ్రీవాల్ వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకి ఢిల్లీలో గెలవకపోతే చాలా ఇంపాక్ట్, నెగిటివ్ Yes. ఇంపాక్ట్ ఆయనకు వచ్చేస్తాడు. ఉమ్, ఆయన ఫ్యూచర్ ఉమ్, అసలు ఫ్యూచర్ ఉండదు. Hmm. ఢిల్లీలో ఓడిపోతే మళ్ళీ కష్టం రీకూప్ అవడం. సో కేజ్రీవాల్ బయటకు వచ్చేస్తాడు అని నేను భావిస్తున్నాను. ఉమ్. ఇండియా అలయన్స్ ఓకే, సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒకవేళ అనుకున్నది జరగకపోతే ఆప్ బయటకు వస్తుంది అంటారు. ఒకటి సార్, అంటే అవునండి. ఇండి కూటమి ఏర్పాటు దగ్గర నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది అంటే నాట్ ఓన్లీ అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి చాలా ప్రాంతీయ పార్టీలో బలంగా ఉన్న నేతలు చాలామంది అపోజ్ చేశారు. ఎందుకంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. సో ఇండి కూటమి అధ్యక్షుడిగా ఎవరుంటారు, ఇండియా కూటమి నడిపించేది ఎవరు అనే విషయంలో చాలా రోజుల పాటు ఒక చర్చ అనేది నడిచింది. సో ఇప్పుడు ఆప్ నిజంగా మీరన్నట్టుగా బయటకు వస్తే కనుక ఇది ఆదర్శంగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అక్కడ లోకల్ పరిణామాలను కూడా ఏమైనా బేస్ చేసుకుని వస్తే కనుక అలాంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటారా? కష్టం. అందరూ కేర్ఫుల్ గా చూస్తారు. ఎలక్షన్స్ ఏం లేవు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఎలక్షన్స్ లేవు. ఢిల్లీ ఎలక్షన్ ఫిబ్రవరి తర్వాత బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ కాదు. బెంగాల్ 2026లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ లేదు, కాంగ్రెస్ లేదు. ఉత్తరప్రదేశ్ వస్తుంది తర్వాత ఇవన్నీ. సో ఈ ఒక్క ఎలక్షన్ వరకే, రేపు ఎల్లుండి వరకే చూస్తాం. ఈ హడావిడి అంతా, ఈ గొడవ అంతా తర్వాత మర్చిపోతారు. వెళ్ళిపోతే కేజ్రీవాల్, ఓడిపోతే కేజ్రీవాల్ బయటికి గెంటేస్తారు కాంగ్రెస్ పార్టీ. గెలిస్తే అతనే వెళ్ళిపోతాడు. అది మాత్రం గ్యారెంటీ. సో గెలుస్తాడా ఓడిపోతాడా అది ఇంకా మనం చెప్పలేకపోతున్నాం. ఇంకా టైం ఉన్నది, 60 రోజులు టైం ఉన్నది, ఎలక్షన్ అవుతారు. సో కేజ్రీవాల్కి ఇది ఒక పెద్ద రిస్క్ లైఫ్ లో. కాంగ్రెస్ పార్టీ అసలు ఆయనతో కోఆపరేట్ చేసి క్యాండిడేట్స్ కొన్ని చోట్ల పెట్టకుండా ఉండాలి. ఆయన మీద కూడా క్యాండిడేట్ పెట్టారు, అలయన్స్ లో ఉంది, అందరి మీద పెట్టారు, అల్లరి చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కి కేజ్రీవాల్ మీద ఒక మంచి అభిప్రాయం లేదు. ఆయన దెబ్బ కొట్టాలి, పాస్ చేయాలని చూస్తున్నారు. కేజ్రీవాల్కి తెలుసు, కానీ కొన్ని విషయాల్లో ఏం చేయలేదు. అందువల్ల వెళ్ళిపోతే ఆయనే వెళ్ళిపోతాడు. కాంగ్రెస్ పార్టీని ఎవరు బయటికి పంపిస్తారు? ఎవరు బయటికి పంపరు. ఇవాళ సాయంకాలం రేపు పొద్దున్న లోపల అదే మాకన్నా అలాగే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు అన్న స్టేట్మెంట్ ఇస్తారా కాంగ్రెస్ పార్టీ? మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు.